హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. క్రియాంష్కి కొంచెం హెల్త్ బాగాలేదని అక్క వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు కదా. సో క్రియాంష్కి పర్లేదంట, మెడిసిన్ ఇచ్చారు, తగ్గిపోతుంది అని చెప్పారు. అయితే ఇంకొంచెం ఎక్కువ ఫీవర్ అయితే మళ్ళీ రమ్మని చెప్పారు. సో ప్రజెంట్ అయితే మెడిసిన్ తోటి కవర్ అవుతుంది అని చెప్పి మెడిసిన్ అయితే ఇచ్చారు. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ చెల్లెది ఫంక్షన్ ఉంది కదా. సో వాళ్ళు హాస్పిటల్ నుంచి ఫంక్షన్కి అని చెప్పి అక్క వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇక మేము ఇంటి దగ్గరనే ఉండి జ్యోతి వాళ్ళకి బాక్స్ ఇచ్చేసి వచ్చి, సో ఇక ఇంట్లో బట్టలు ఉతకడం, బాసలు తోవడం, ఇంకొన్ని బట్టలు ఉన్నాయి, ఇంకా బట్టలు మత్త చేసి ఇక మేము కూడా కొంచెం చిన్న చిన్న పనులు చేసుకొని, సో సాయంత్రం మేము కూడా సిటీకి వెళ్ళిపోవాలి. సో తిందాం మరి ఇప్పుడు తిందాం. గాజులు తీసిన దేనికి ఇప్పుడు వేసుకుంటావా అంటే రేపు ఫంక్షన్కి వేసుకోవడానికి అని చెప్పి తీసిన. ఈ మ్యాచింగ్ చూసుకుంటున్నా. మ్యాచింగ్ వేసుకుంటావా అంటే శారీ ఉంది కదా, దాని మ్యాచింగ్ అని చెప్పేసి గాజులు ఉన్నాయి కదా. పింక్ రెడ్ కలరా బ్లూ కలరా? పింక్ కలర్. పింక్ అది పింక్ నాకు రెడ్ లాగా కనబడుతుంది. పింక్ కలర్ మ్యాచింగ్ వేసుకుంటావా? అంటే ఇంట్లో ఉన్నాయి గాజులు, ఇవి డైలీ అంటే ఇవి నా పెళ్లి గాజులు. సో ఇవి అన్ని కలర్ పోతున్నాయి, స్టోన్స్ పోతున్నాయి, అట్లా అని చెప్పి ఇక డైలీ యూజ్ చేసేద్దాం అని చెప్పి ఇంట్లోనే చేసిన. మొన్న ఫంక్షన్ అంటే మొన్న పెళ్లికి పోయినాం కదా, పెళ్లికి నా పెళ్లి సారీ కట్టుకున్నా. ఎప్పుడు? అరే విద్యాకర్ పెళ్లి కదా. నా పెళ్లి సారీ కట్టుకున్నా. ఆ పెళ్లి కట్టుకున్నట్టే మళ్ళా నా పెళ్లికే నేను కట్టుకున్నా. ఇక సేమ్ అవే గాజులు ఉన్నాయి కదా సారీ మీదకి అని చెప్పి నేను అవే గాజులు వేసుకున్నా. ఇవి అట్లనే కలర్ వెళ్ళిపోతున్నాయి. చాలా రోజులు అంటే 1 year అయిపోతుంది కదా, ఇక కలర్ అవుతున్నాయి, స్టోన్స్ అవుతున్నాయి. ఇక డైలీ యూజ్ చేసేసి తీసేద్దాం అన్నట్టు ఇక అట్లనే ఉండే. ఇక ఫంక్షన్కి అని చెప్పి మళ్ళీ గాజులు సెట్ చేసుకుంటున్నా రేపు వేసుకోవడానికని. రైట్. ఇంకేమైనా పని ఉందా ఇప్పుడు? ఇక నార్మల్ ఇంట్లో పనులు, ఇక బట్టలు మర్తేసి ఇక టైం అయితే 2 అవుతుంది. తిందాం ఫస్ట్, నాకు ఆకలి అవుతుంది. నాకు కూడా పప్పకు ఫోన్ చేసిన, అయితే బాక్స్ ఇచ్చి వచ్చినాం కదా, బాక్స్ అయితే తింటారట వాళ్ళు. ఓకే, వాళ్ళు వచ్చినాక ఇక వాళ్ళు కూడా స్నానాలు చేసుకుంటారు. ఫ్రెష్ అప్ అయినాక ఇక అందరం కలిసి రెడీ అయ్యి, సో ఇంట్లో ఇక్కడ ఎక్కడ సామాన్ ఇంట్లో సదిరి పెట్టేసి మనం కూడా వెళ్ళిపోదాం. ఇక ఏం చేస్తున్నావు సిరిసేడా? రేపు ఫంక్షన్కి కట్టుకోవడానికి చెమటలు పడుతుంది. ఫ్యాన్ వేసుకోవచ్చు మరి బయట. ఫ్యాన్ వేసుకోలే, నార్మల్గా ఫాలే కదా కుట్టి, ఇంట్లో మళ్ళీ వంట వేసేది ఉంది, కుట్టేసి పోదామని చెప్పి కుడుతున్నాం. మరి ఎప్పుడు టైం 4 అవుతుంది సిరిసా, ఎప్పుడు పోతాం మనం? చెల్లవాళ్ళు వస్తే వాళ్ళు రెడీ అయ్యేలోపు అయిపోతుంది. వెళ్ళిరట వాళ్ళు కూడా. అవునా? వాటర్ పెట్టమన్నారా స్నానానికి? ఏం చెప్పలేదు, కాకపోతే గట్టిగా ఏమన్నది. చేద్దాం, నానబెట్టి వచ్చిన. ఇక పాలు కుట్టి బట్టర్ ఎండేసిన తీసి మనకేసి అయిపోతుంది. ఇది మిషన్ మీద కుడతారా? చేతి మీద కుట్టాలి, కానీ ఇప్పుడు అంత టైం లేదు కదా. కుట్టి కూడా మంచిగా వస్తుంది నీట్గా. డీటెయిల్ వస్తుంది కానీ కుట్టినాక చూడాలి ఎట్లా వస్తుంది అది. బట్టలు ఎన్ని అంట మరి? ఇందాక వేసినా సిరిసా? ఇవైతే ఎన్ని బనియాన్లు, షార్ట్లు ఎండలే, చీరలు ఎండాయా కానీ ప్యాంట్ లైట్ వెళ్ళినాయి, ఏం కాదు, తీసేసి లోపల వేసేసినాం అనుకో అయిపోతుంది. సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:15 అవుతుంది. ఇక మనలో అయితే ఇంకా వంటకాడ ఏం చేస్తావు జ్యోతి? గట్కనా? ఇంకా గట్క ఇంకా టిఫినా? ఏగో అత్తమ్మ ఇన్నే ఉంటాన్నది, అంటే రేపు పెళ్లి ఉంది ఊర్లో, నేను పెళ్లి పోతే తీయను అన్నది. ఆడికి రాదట్నా? ఆడికి రాదు. సో మనమే పోతున్నామా? మళ్ళీ నైట్ ఎట్లా అని చెప్పేసి గట్క పోయి అంటే పోసింది వద్దే. ఇప్పటికీ పొద్దురికి అవుతుందా? ఇప్పటికైనా? ఇప్పటికైతే పొద్దురికి అవుతుంది. ఇక ఇష్టం. సో మనం తొందరగా వెళ్తేనే మంచిది. మరి టైం ఇప్పుడే అయిపోయిందంటే ఇక 6, 7 అయితే తొందర చీకటి అయితే మళ్ళీ ఇబ్బంది కదా మన బోర్డుకి. ఇంకేముంది సరే బట్టలు ఈడ శిరీష మొత్తం తయారేసింది. నా పప్పాయి అమ్మాయి సామాన్ అన్ని పెట్టేసుకున్నాం. వద్ద ఇట్లా ఫోన్ చేసిరు కూడా అప్పుడే, ఇంకెళ్ళలేదా అని. అన్న కూడా ఫోన్ చేసాడు. శిరీష రెడీ అయిందా? మొహం కడుకున్నావా? చలో ఇట్నా సార్ శిరీష బాగానే ఉంది. శిరీష చీర బాగుంది నిజంగా. శిరీష ఎప్పుడు కట్టుకోలే చీర? కట్టుకోలే, అందుకనే బాగుంది. మరి ఇట్లాంటి మోడల్ ఇది చిన్నత్తమ్మ వాళ్ళు మన నిద్ర గురికి ఇప్పుడు అప్పుడు ఇది అక్కకు పెట్టింది. ఇంకోటి యాష్ కలర్ ఉంటుంది, అది నాకు పెట్టింది. మంచిగా నిజంగా. చెల్లె కట్టుకుంది, చెల్లెకి ఆ కలరు, అక్కకి ఈ కలరు, నాకు యాష్ కలరు. అయితే యాష్ కలర్ 2 times కట్టినా నేను. యాష్ కలర్ చూసిన అది రెగ్యులర్ వాడుతూనే ఉంటారు కదా, ఇదే వాళ్ళే అనుకుంటా. నువ్వు ఎప్పుడు? ఇది నేను ఎప్పుడు కట్టను, అక్క 2 times కట్టేది. ఇక నేను ఎప్పుడు కట్టలే కదా అని చెప్పి ఇప్పుడు కట్టుకుంటున్నా. సరే రెడీయా, టైం అవుతుంది. ఇంకా రెడీ ఉన్నాయా? బట్టలు అయిపోయినాయి. ఇంకా ఆడ జ్యోతి వాడు కూరగాయలు అన్నీ ఉన్నాయా మరి మీ ఇంటికాడ?
కూరగాయలు పెట్టినావా? అయినా కూరగాయలు ఎందుకు? అయ్యా వండుకోనికి లేదో జ్యోతి. ఒక పూటకైతే పెట్టిన. మీ ఒక పూటకే మీ ఇంటికి పోయేది. మరి చెప్పలేము, సిటీకి పోతే ఎప్పుడు ఒకటే పని ఉంటుందా? రకరకాల పనులు జరుగుతూ ఉంటాయి. గోంగూర పెట్టినా, కొన్ని టమాటాలు వేసుకున్నా, ఉల్లిగడ్డలు వేసుకున్నా. ఇక మిగతా ఉంటాయి అక్కడ కొనుక్కోవాలి పక్కనే. ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో. ఉన్నాయా? ఫ్రిడ్జ్లో ఉన్నాయా కూరగాయలు? ఏమన్నా ఏం లేవు. కూరగాయలు కొనుక్కోవాలి. చిక్కుడుకాయ కూడా పెట్టినా బయట. రైట్, ఏం కాదు. కర్రీ పెట్టు. ఇంటికాడ ఏమున్నా పెట్టకు, మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి, వాసన వస్తుంది ఇల్లంతా. ఏం లేవు అట్లాంటివి అన్ని చదివేసి. అది పన్నుండేగా ఫ్రూట్స్ బయట పెట్టారా? ఇవి కోసేయాలి మరి, పెట్టద్దు. ఏడ పెట్టిరా? జామకాయ కూడా ఉందిగా పప్ప, జామకాయ తింటావా? ఈ కరుబుజకాయ కూడా కోసేద్దాం ఇప్పుడే. వాటర్ మిలన్ దూప మస్తు దూప అవుతుంది నిజంగా. జ్యోతి ఇగో ఇది పోయావా? శిరీష ఇది పోయావా? తినేద్దాం ఇప్పుడు. తినేద్దాం. బొట్టు పెట్టుకుంటా బాగా కట్ చేసి వచ్చు కదా. ఇదే జ్యోతి ఇది కట్ చేయవా? అయితే నేనే కట్ చేస్తాను. మీరు బిజీ ఉన్నట్టుగా. పెరుగు ఇది, పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టేసి లైట్ బంద్ చేసిరా అప్పుడే. పెరుగా? సరే. వా ఆరెంజా? రైట్, మంచిగా ఉన్నాయి అవి. టేస్ట్ సూపర్ వస్తున్నాయి మొన్న తింటే. జ్యోతి ఇంకా ఉన్నాయా? మరి లేట్ అవుతుంది, వర్షం వస్తుంది, వరమూలు అవుతుందేనా? మళ్ళీ మూతి వేసుకున్నావా? క్లీన్ చేయవా? ఎంటికలు పెంచుకో, కటింగ్ చెప్పుకున్నావు అప్పటి నుంచి అట్లా ఉన్నాయా? ఎంటికలు పెంచుకో, లేకపోతే గడ్డం పెంచుకో. ఒకటేసారి రెండు చేస్తే బోడ అనిపిస్తుంది. జ్యోతి ఏమైంది? అరే లేట్ అవుతుంది. శిరీష కొయ్యి నేను వస్తే ఒక ప్లేట్ ఒక చాకు తీసుకురా. లేట్ అవుతుంది, వర్షం వచ్చింది అనుకో అందరం నడుస్తాం మళ్ళా. ఏమైందో నేను అవుతున్నా. మ్యాచింగ్ బ్యాగ్ సూపర్ ఉంది కదా. బాగుందా? మా మమ్మీ పిలిచింది. అవునా? బాగుంది. మమ్మీ ఒకటి తీసుకుంది. మమ్మీ పింక్ కలర్, ఈ కలర్ తీసుకున్నా. ఈ కలర్ బాగుంది కదా. రెడీ అయినాక అన్న చూడు ఎట్లా చేస్తుండో. మరి ఇప్పుడు కట్ చేస్తే ఎప్పుడు తింటావు, ఎప్పుడు పోతావు? వాన మూల అవుతుంది అంటున్నావు మళ్ళా. తింటా చల్ల పడుతుంది. తిన్నాకనే ఏ పని అయినా కానీ నాకు కూడా ఇచ్చేసేగా. నానియన్ కోసం తీసుకొచ్చింది అక్క, కానీ అక్కడే మిస్ అవుతుంది. ఇదా ఫస్ట్ తినాలి, తిన్నాకనే ఏ పని అయినా అవుతుంది. కానీ సమ్మర్లో వాటర్ మిలన్ సూపర్ టేస్ట్. చాలా తినాలట ఇది, తింటే ఆరోగ్యం మంచిదట, బ్లడ్ మంచిదా, బ్లడ్ వస్తుందట. బాగుంటుంది, సూపర్ ఉంది. మొన్న కూడా బాగాలేదా? మొన్న చిన్నప్పుడు గరం ఉండే, ఇప్పుడు చల్లగా మంచి ఉంది. వెదర్ కూడా చల్లగా ఉంది. వన్ మోల్ అవుతుంది, తొందరగా కానీరుగా. ఏం ఎత్తుతున్నా జ్యోతి? ఇంకా ఫోను బాగా హీట్ అయిందని చెప్పి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినా ఇంకా నయం గుర్తొచ్చింది. ఇది ఇట్లా వచ్చి ఎవరో ఫోన్ చేసిరుగా. హీట్ అయిందా? పోయింది. కాదు ఏం కాదు. ఇది మరీ ఓవర్ హీట్ అయింది అన్న. ఇది ఓవర్ చల్లగా అయింది, కోల్డ్ అయిపోయింది మొత్తం. అది పని చేస్తున్నదే. కొద్దిసేపు వాడకు జ్యోతి, కొద్దిసేపు వాడకు. తీసుకో హెల్మెట్ తీసుకో. తీసుకో మళ్ళీ ఆర్మీలకి రానియరుగా. రెండు కొత్తవి పెట్టు, రెండు పాతవి పెట్టు. ఇలా ఇంకా కూర్చొని పెట్టుకుంటారు వీళ్ళు. ఏమంటే చూసా పెట్టుకోవాలి మరి, లేకపోతే ఆ లోపల ఆర్మీ ఏరియాలా ఆర్మీలో రానియరుగా జ్యోతి. రెడీయా? సెట్టా? కింద పడవుగా. అదే జాగ్రత్త మరి. లగేజ్ ఎక్కువ కెమెరా బ్యాగ్. ఇది బుర్కా అట్టుకుని సిరిసా జుట్టు ఎగిరిపోతుంది, అది చిన్న ఉంటది కదా, జుట్టు పోతుంది. మళ్ళీ వేసుకోవచ్చు జడ, వేసుకోవచ్చు కానీ కట్టుకో. పనేనా? రెడీగా? టైం వచ్చేసి 7 అవుతుంది సిరిసా. కమ్సే కమ్ మన గంట పట్టింది రానికి. లైట్ వచ్చింది పోతుంది. ఇల్లు అంతా ఎట్లుంది? ఆగమాగమైందా? మంచిగానే ఉంది, బయటనే ఆగమాగం ఉంది. ఎందుకు రోజు వాళ్ళు వస్తారు? అరే మధ్య మధ్యలో వచ్చిపోయినాం కదా. అట్లా మంచిగా ఉందా? వాటర్ ఉన్నట్టున్నాయి కదా. మరి నీళ్ళు వాళ్ళు పడుతుంది మీరు, లేకపోతే ఆంటీ పడుతుందా? మంచిగా వాడుకుంటారా? ఏం వాడుకోరు ఇక అలా అవసరాన్ని బట్టి ఉన్నప్పుడు ఉంటే బెటర్ కదా. ఇట్లా వాళ్ళు పడితే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి కదా. అవునవును. వెల్కమ్. ఎప్పుడు వచ్చేవారు నువ్వు? ఇప్పుడు వచ్చుతాను పాల ప్యాకెట్ తెస్తున్నావా? ఎవరు చెప్పి నీకు తెమ్మని? ఎందుకు పాలు ఆరుగాయలు? నేను అదే అంటున్నా, అసలు చాయ్ పెట్టేది ఎందుకు పెడతారని అడిగిన. సిటీకి వచ్చి కదా ఎక్కడో రోజు మళ్ళీ పాలు తాగుతున్నా. బ్రష్ తెచ్చుకున్నావా? నా బ్రష్ ఆడుంది. మరి నాకు లేదు బ్రష్, నువ్వు పేస్ట్ పట్టుకొని తిరుగుతున్నా. మరి చెప్పాలా పోయేటప్పుడు? నేను వీళ్ళకి మరీ చెప్పిన నేను. నా బ్రష్ లేదంటే ఉన్నదని చెప్పింది శిరీష. ఇప్పుడు వండిరు రాత్రి కడిగి పెట్టిరు. ఇక నువ్వు ఫోన్ చేసరికి మళ్ళీ ఆడుకోవచ్చినాం ఇది అందరం.
మరి ఇప్పుడు కూడా ఎందుకంటే రానేది అయిపోతున్నా ఈ పొద్దున తిన్నాడు తినడానికి మన టైం పడుతుంది కానీ ఇప్పుడు మన మధ్యాహ్నం అయితే లంచ్ చేసాంకి సో ఈయన కొద్దిగా రెడీ అయ్యి బుక్కడి తిని ఈరోజు వచ్చేసి మా సప్న వాళ్ళ చెల్లెది శ్రీమంతం. ఆ శ్రీమంతము ఇప్పుడు 11 గంటలకే ఉన్నది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రము ఒక ఆఫీస్ పని ఉన్నది. అది కంప్లీట్ అయిపోయాక రేపు ఉంటే ఒకవేళ జలవిహార్ పోతాం, లేకపోతే ఇక్కడనే ఎక్కడైనా తిరిగేసి మళ్ళీ వెళ్ళిపోతాం. అంతేనా? ఇంకా లేదామా? కంపల్సరీ ఓడనా? అంటే 7 రేడా ఏమో 2-3 రోజులు ఉందామని నేను అనుకుంటున్నా. నేనే ఉందామా? నేను బట్టలు ప్యాక్ చేసుకొని వచ్చిన. రైట్. అయితే మనం వీడు ఉందాం, జ్యోతులను మన ఇంటికాడ ఉన్నాం. జ్యోతి మీరు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళి. జ్యోతికి ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఇప్పటికే భయపడుతుంది నేను ఒకదాని ఉండాలా అని. అది ఇలా ఒక్కరోజే ఉంటుంది ఆమె, ఎట్లయినా వెళ్ళిపోతుంది ఇప్పుడు సాయంత్రం. ఏవి కొత్త పాలు ఇప్పుడు తీసుకొచ్చిన అన్నవి అంటే ఇప్పుడు తీసుకొచ్చినావా నా ప్యాకెట్ పాలు? రీలా ఏమో శిరీష రెడీ అయినా చూద్దాం. తీసా శిరీష? శిరీష అట్నే చెప్తుంది కానీ రీల్స్ అయితే ఏదని చెప్తారు. బాగా సెలెక్షన్ చేసి పెట్టిండు పాత. ఓకే చేద్దామా శిరీష? పొద్దుంత ప్రయత్నం చేయండి. పాఠం నేర్చుకోవాలి. పబ్లిక్ రాలేదు. నాకు పంపించాను ఒకసారి. అది ఏం శిరీష? అది జామకాయ జాంకాయ మన ఇంటికాడ నుంచి తెచ్చింది. కట్ చేసినావా? ఉప్పు వేసినావా అలా? వేసిన సాల్ట్ వేసి ఇట్లా పొద్దు పొద్దులు ఇంత మంచి జామకాయ బావకి చెల్లెకి అందరికి నువ్వు తిన్నా వస్తున్నా పాలు తీసుకుని అందరం వా కట్ చేసినా ఆల్రెడీ కట్ చేసి పెట్టినా. పాపా ఎలా సరింత అన్నా జాంకాయ అయిందా? తింటా. సూపర్ ఉంది. ఏడు కట్ చేసి మన చెట్లది. మన చెట్ల నేను తెంపుకొచ్చిన ఉత్తుతనే పోయినా ఒక 5-6 పట్టుకొని వచ్చిన. కింద పడిపోతున్నాను పండు మాకు అనవసరంగా ఎందుకు వెయిట్ చేయాలని చెప్పి తీసుకొచ్చిన. వారానికి వస్తారు. ఏమైంది? చిన్న పొయ్యి మీద పాలు వేడి పెట్టిరా. అయితే ఏమైంది? ఏమో అంత కొత్త చేస్తుందంట. చిన్న పొయ్యి మీద పాలు వేడి పెడితే ఎవరైనా ఎవరు వాళ్ళు కావాలి జ్యోతి. నువ్వు వచ్చి వాళ్ళ ఇంటికాడ ఏమంట చేస్తావా? మరి అది దొరకదు ఇది దొరకదు నీకు ఏది దొరకదు. ఎన్ని చెంచాలు వేయాలి? కలర్ వస్తుందా? 5 చెంచాలు. ఎంతమంది అంతమంది అన్ని చెంచాలు వేయాలి. చాయ్ పట్ట కొట్టే వేసిన. ఇద్దరం కలిసి పెడుతున్నాం చాయ్. ఇక తాగినట్టే వేయాలి. ఇక ఇంట్లోకి ఇట్లా సూర్యుడు ఇంట్లోకి పొద్దున్న ఇవ్వగానే కొడితే ఆరోగ్యానికి చాలా మంచిది. డైరెక్ట్ గా సూర్యుడు వస్తేనే సూర్యుడు రావాలి, లక్ష్మీదేవత రావాలి. లక్ష్మీదేవత కనిపిస్తుంది, సూర్యుడు అంటే కనిపించేది. సో లక్ష్మీదేవత కనబడదు కానీ ఇట్లా వస్తే నాకు మంచి అనిపిస్తుంది అన్న. సూర్యకిరణాలు మన మీద పడితే మంచి అనిపిస్తుంది. అబ్బా సేవింగ్ చేయించుకున్నావా ఎప్పుడు? నిన్న రాత్ర. ఎందుకన్నా గడ్డం మెచ్చుకోవచ్చుగా. ఎండాకాలం పెంచలేము రా. ఎందుకు ఉబ్బరిస్తుందా? ఉబ్బరిస్తుంది, అంత చెమట అవుతుంది. అయితే నేను కూడా తెచ్చుకోవాలి. మరి నాకు అంత టైం ఉంటూ ఉండదు. నువ్వు పోయి వచ్చి నిన్న పైసలు ఇది ఇచ్చేసి ఆయనగా నిజంగా చాలా గ్రేట్ ఆయన. చాలా రోజుల నుంచి ఇవ్వలే. ఇప్పుడు పెడిపోతున్నావు. బుడ్డోడు ఏడుస్తున్నట్టు అని ఎత్తుకోవాలి మళ్ళీ పోయి. అడుగు అత్తమంటికి వస్తున్నావా? సరే హాస్పిటల్ తీసుకుపోవాలి. సరేనా? మీరు తొందరగా మేము ఎలా రావాలన్నా? రర్రీగా మెల్ల కోసం టిఫిన్ చేసిన తర్వాత అదే రెడీ అయ్యి టిఫిన్ చేస్తే గదే టైం అవుతుంది. దీని తాళం తీయకు. జ్యోతి తాళం అంటే బండి తాళం, యాక్టివ్ తాళం. ఏం తింటున్నావు? జాంకాయనా? ఇక బాయ్. రైట్ బాయ్ బాయ్. సరే జ్యోతి నాకు పాలు కావాలి. ఏమన్నా ఏం తింటారు అందరూ? తినలే ఇంకా మీరు? మేము అప్పుడే తిన్నాం. టిఫిన్ ఏం చేద్దాం మరి? పులిహోరనా? రైట్. తొందరగా వేసినాం అనుకో పులిహోర తినేసి స్నానాలు చేసుకొని రెడీ అయ్యేసరికి మనకు అదే టైం అవుతుంది. అబ్బా 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 నిజంగా మిల్లి వెంటిలేషన్ మంచిగా ఉంది జ్యోతి. సూర్యుడు వస్తుంటే మంచిగా అనిపిస్తుంది నాకు. ఎవరు? ఇది ఎప్పుడు డాన్స్ ఆడిద్దా బావా? ఒక స్టెప్ వేసి రీసా ఈరోజు రీల్ ఆడతావు మరి? బండి బుల్లెట్ బండి నడిపిస్తుంది ఇట్లా ఇట్లా. నా పెళ్ళికి అదే సాంగ్ పెట్టి నేను అదే సాంగ్ మీద డాన్స్ చేసిన. ఆ డాన్స్ వచ్చి నీకు? నేను డాన్స్ రాదనుకుంటారు కానీ ప్రతి నెంబర్ 1 డాన్స్ వీడియో పెట్టింది బావా. వినేచేతులు చెల్లె నేను పెద్దక్క వాడలే ఉమక్క 1,00,000 మంది చూసి తెలుసా? మరి మేము ఆడడం చూసి అదే మరి ఎందుకు నువ్వు ఎందుకు బయట పెడతావు నీ టాలెంట్ ని? ఆడతాం టైం బట్టి ఆడతాం. ఎప్పుడు పడితే అప్పుడు ఆడితే పిచ్చి అవు మరి రీల్స్ చేయొచ్చు కదా. రీల్స్ ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చు కదా కదా. చాలా మంది కమెంట్ పెడుతున్నారు జ్యోతి నేను ఒక్కని చేసినా శీర్షకత్వం చేయొచ్చుగా అంటారు. ఏమన్నా ఇగో సాటుకు డాన్స్ చేస్తుంది కానీ ముంగడితే డాన్స్ చేస్తలేదు. ఇప్పుడు ఎగిరేదా 2 స్టెప్పులు వేస్తే పట్టిన సౌండ్ వస్తే అట్లా అనుకుంటున్నావు. ఏదైతే ఏముంది కామెడీ పీస్ నీ తగ్గట్టు నేను అదే. నేను కమెడియన్ అయితే కమెడియన్ 2 ఆమె.
సరే ఛాయ్ కాదన్నాడు ఇక. చాయ్ వద్దు, నాకు పాలు కావాలి. రొట్టె ఉందా? దాన్ని చింతాం. రొట్టెనా? చాయ్లో రొట్టె వేసుకుంటారా? చాయ్లో జొన్న రొట్టె వేసినా కదా, ఆ. అది ఇడికి తీసుకొచ్చిన మాడ ఎవరం తినం ఇంటికి వస్తే. వావ్, ఏది వేసి ఏది అయితే ఇంటికి వచ్చినాక చాయ్ వేసుకొని తిందామని చెప్పి ఆ నుంచి ఇంటికి తీసుకొచ్చుకున్నాం. రైట్. ఏడబెట్టిన చిన్నపిస్తే వాళ్ళు వేసి మరి చాయ్ వేసుకున్నట్టు సరిపోతుంది. నాన్న ఛాయ్ కాదు చాయ్ చాయ్ పెట్టిరా మళ్ళా? మరి పాలు పోయమన్నా జ్యోతి. ఇదిగో ఛాయ్ పెట్టి ఛాయ్లో రొట్టె వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందన్న. నువ్వు తాగక్షి అంటున్నావు కదా, నీకు కట్టు. ఎందుకు మంచిగా అవుతుందా? తేగా అందరు మీరు అయినప్పుడు నేను దానా జ్యోతి. టీ అన్నం తాగుతావన్నా? ఆ? చీయాలోగా ఆ. చీ అంటే మరి ఇంకా అంటే బేసిక్గా మీ ఇద్దరు కూడా కాబట్టి నాకు ఇవ్వాలి ఇప్పుడు. టీ అంటే చీరల కాడ కుక్క బయలుపడి చచ్చిపోయింది. అది ఏం లేదు, చీరలు అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు, అడిగినా ఏం కాదట. ఆ సామెతనే తప్పురా ఆయన ఇట్లా ఉంటేనేమో పుట్టినట్టు. అప్పుడు అబ్బా ఎప్పటి సామెత చూస్తుంది. అది అప్పుడు మనం చిన్న ఉన్నప్పటి నుంచి అంటుందమ్మ. మరి ఇప్పుడు చాయ్ దానికి ఏం పని ఉంది? మీరు ఫస్ట్ ఒకరు మీరు ఇద్దరు స్నానాలు చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు తొందర వేసుకుంటే మేము కూడా తర్వాత చేస్తాం. మీరు పోయేసరికి మస్తు టైం పడుతుంది. హీటర్ నేను ఉంది. వంట చేస్తావా? ఆ? వంట చేస్తావా? పులిహోరనే కదా శిరీష? మరి చేసా చేయి పులిహోర చేస్తాం. మరి మీరు తినాలి మరి నేను ఎట్లా చేసినా కానీ. చింతపండు నానేసిన, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి, ఇంకా లెమన్ లేదు. లెమన్ అవసరం లేదు. చింతపండు లెమనే కావాలి చూద్దాం నాకు. లెమన్ అయితేనే బాగుంటుంది పులిహోర. చింతపండు నానేసిన ఆల్రెడీ చింతపండు పులిహోర. మరి చింతపులు తక్కువ వేరు, ఎక్కువ వస్తే నాకు ఛాతిలా హీట్ అవుతుంది. ఓకే సరే నువ్వే చేస్తున్నావు కదా, నువ్వు ఎంత నన్ను పోయిగా. నేనేం చేయగా మీరే చేయరు. నేను స్నానానికి పోతున్నాను.